జాయిన్ అయ్యారు. సో టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు, నిజంగా ఈరోజు మరి రెండో జాబితాతో వస్తున్న తెలుగుదేశానికి జనసేనకి పెద్ద టాస్కే ఎదురు చూస్తూ ఉంది. బీజేపీకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ ఎజెండాతోటి క్లియర్గానే ఉన్నారు. వీళ్ళే ఇప్పుడు మైనారిటీలని దువ్వాలి, నచ్చ చెప్పుకోవాలి. ఎలా ఉండబోతోంది? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు 99 న్యూస్ వీక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రోజు రోజుకి రసకందాయంలో పడుతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారేమో జాబితాలు ఇవ్వడంలో కూడా రికార్డు సృష్టిస్తున్నారు. ఇప్పటికే 12 జాబితాలు ఇచ్చారు. ఇక ఆఖరి జాబితా రేపు ఇడుపులపాయ దగ్గర ఇస్తానంటున్నారు. లాస్ట్ జాబితా. తెలుగుదేశం రెండవ జాబితా ఇవాళ విడుదల చేస్తోంది. జనసేన ఆల్రెడీ నిన్న ప్రకటించేశారు. ఇంకా బీజేపీ కూడా కసరత్తు జరుగుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఈ జాబితాలన్నిటిలో కూడా కులాల వారీగా ప్రాతినిధ్యం, జనాభా దామాషా ప్రాతిపదికన సీట్ల ఎంపిక ఏ స్థాయిలో ఉంది ఏంటంటే ఎవరికైనా కూడా ఏ పార్టీకైనా గెలుపు గుర్రాలే ఇవాళ కావాలా. గెలవాలంటే ధనబలం, కండబలం ఇవాళ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కులబలం దాని ప్రాధాన్యత దానికి ఉంది. కాకపోతే ఏంటంటే ముస్లిం మైనారిటీలు ఎందుకు ఇంత బలహీనపడుతున్నారు? ఒకప్పుడు ఇదొక పవర్ఫుల్ ఫోర్స్గా ఉండేది. ఏది అల్పసంఖ్యాక వర్గాలు చాలా యునైటెడ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క గొంతెత్తేవాళ్ళు, ఏకమయ్యేవాళ్ళు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఎవరికి ఆపద వాటిల్లినా వాళ్ళల్లో ఫెరోషియస్గా ఒక ఐక్యత ఉండేది. కానీ కొంతకాలంగా దగ్గర దగ్గర ఈ దశాబ్దం మనం చూసుకున్నట్లయితే ముస్లిం మైనార్టీల్లో ఐక్యత తగ్గినట్టుగా కనపడుతోంది. వాళ్ళల్లో కూడా చీలికలు ఇతర పార్టీల రాజకీయ ప్రయోజనాలకు బాగా దోహదపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తద్వారానే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కూడా తగ్గటానికి ప్రధాన కారణం అన్నమాట. మనం బిగినింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక టైంలో బిగినింగ్లో మరి 20% వరకు ఉంది. ఏది మైనారిటీల ప్రాతినిధ్యం మనం తీసుకున్నట్లయితే 25% దాకా ఉన్నది. కాలక్రమేణా ఏమవుతోంది, తగ్గుతూ వచ్చేసేసి అసలు ప్రతినిధులే కనపడిన పరిస్థితి మనం చూసాం. దీనిపైన మరి ముస్లిం సమాజం కానీ ముస్లిం ఓటర్లు కానీ ఇప్పటికైనా మేల్కోవాలా, యునైటెడ్ కావాల్సినట్టు అవసరం ఉంది. కలిసి ఉంటేనే మీ గొంతు ప్రతిధ్వనిస్తుంది తప్ప విడిపోతే అది మనం చూసాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ ఇచ్చిన ఆ మొదటి జాబితా ఏది ఒకేసారి 94 మందిని ప్రకటించారు. దాంట్లో ఫరూక్ గారికో ఎవరికో ఒకరికి ప్రకటించారు నంద్యాల నుంచి. ఆయన మామూలుగానే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అన్ని పదవులు చేశారు, మంత్రిగా, స్పీకర్గా మనం చూసాం. కానీ గతంతో పోలిస్తే అది ముస్లింల వైభవం తగ్గుతాను. ఏది ఒకప్పుడు రాజ్యసభకి ఎన్టీఆర్ టైంలో కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండేదండి. అవును, మనకప్పుడు మీకు తెలుసు గుంటూరులో నుంచి లాల్జాన్ భాషని ప్రమోట్ చేసిందే తెలుగుదేశం. లాల్జాన్ భాష రాజ్యసభకు కూడా మనం వెళ్ళారు, లోక్సభలో ఉన్నారు. తమ్ముడు జియావుద్దీన్కి అవకాశం ఇచ్చింది. అసలు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడే హైయెస్ట్ మెజారిటీ మనకి గుంటూరు 1 జియా ఖాన్ ఎవరో ఉన్నారు, బుడే ఖాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అతను ఆయనకి చాలా సినిమాలు డూప్గా కూడా చేశారు. దగ్గర దగ్గర 48,000 మెజారిటీ ఉంటుంది అప్పట్లో. ఏది ఆ ఒక్క సెగ్మెంట్లోనే ఆయనకి. ఇట్లాంటి ఐక్యత, ఈ విధమైనటువంటి ఫోర్స్, ఏది ఆ శక్తిగా ఉన్నటువంటి మైనారిటీలు కాలక్రమేణా వాళ్ళ యొక్క శక్తి సన్నగిల్లటానికి కారణం ఇదే. ఏది డివైడ్ అండ్ రూల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు పేదరికం చూస్తేనేమో ఏమైనా తగ్గిందా? అలాగే ఉంది. పేదరికం తగ్గలేదు, వాళ్ళల్లో ఉపాధి పెరగలేదు, స్వయం ఉపాధి మరీ దారుణంగా పడిపోయింది. ఆర్థికంగా ముస్లిం మైనారిటీలు ఎంత వీక్ అయ్యారో మనం చూసాం. వాళ్ళకు ఉన్నటువంటి విద్యా అవకాశాలు కూడా ప్రోత్సాహం అంతంత మాత్రమే. అందరికీ కూడా వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, కానీ ముస్లిం మైనారిటీలకి వెల్ఫేర్ హాస్టల్స్ ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహం
మనం చూసాం ఎలా ఇదిగా ఉందో. వీటన్నిటిపైన కూడా వాళ్ళకి ఒక గళం రావాలా, ఒక గొంతెత్తాలంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఏదో ఎన్నికల ముందే కొన్ని అసోసియేషన్స్ పరంగా గొంతు వినిపించి తర్వాత మళ్ళీ చప్పబడిపోవటము, ఎన్నికలు ప్రచార క్రమంలోకి వచ్చేసేసరికి ఏ పార్టీకి ఆ పార్టీ సెక్షన్ అలాట్ అయిపోయి తిరగటం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 60 సెగ్మెంట్లలో ముస్లింల యొక్క గణనీయమైనటువంటి ఓటింగ్, వాళ్ళే నిర్ణాయక పాత్ర అండి అక్కడ. వాళ్ళ ఓటింగ్ని బట్టి గెలిపోవటంలో ఉంటాయి. అలాంటిది మరి వాళ్ళకి ఆ దామాషా ప్రాతిపదికన సీట్ల పంపిణీలో లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రస్తుత సమాజంలో ధనబలం, కండబలం దీంట్లో వెనకబడిపోవడానికి కారణాలు అయి ఉండొచ్చు. కానీ మరి రేపటి లిస్టుల్లో ఎంత మేరకు ప్రాతినిధ్యం పెరుగుతుందో మనం చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ లిస్ట్ కానీ, లేదు తెలుగుదేశం పార్టీ సెకండ్ లిస్టు, ఇక బీజేపీ ఎటు ఉండదు, అది వేరే విషయం. మీరు అన్నట్టుగా ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి క్లారిటీ ఉంది ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే దాని మీద. వాళ్ళకి ఉండదు కూడా. ఉన్న 10 సీట్లలో వాళ్ళు గ్యారంటీ వాళ్ళు ఎంచుకోరు. ఎంచుకుంటే అదొక అద్భుతం. ఎక్కడో షేక్ బాజీ లాంటి వాళ్ళు ఏమన్నా రావాలి ఒకవేళ వస్తే. ముస్లింలలో కూడా క్లారిటీ వచ్చేసినట్టుంది. ఎందుకంటే ఇక బీజేపీ పరిపాలనకు అలవాటు పడిపోయినట్టున్నారు. గతంలో ఉన్నటువంటి బీజేపీపై వ్యతిరేకత కూడా ఇప్పుడే ముస్లింల్లో అంతగా అయినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. న్యాయవాది, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఇవాళ సెకండ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంటే నిన్న ఆయన అలాగూ మీట్ అయ్యారు, వాళ్ళు 10 మంది పిలిపించుకొని మాట్లాడారు.